ఇక 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో అసిస్టెంట్ కలెక్టర్ హర్ష, జిల్లా రవాణా శాఖ అధికారి పురుషోత్తం రెడ్డి జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి పురుషోత్తం మాట్లాడుతూ మన భవిష్యత్ మన చేతిలోనే ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. అనంతరం కేకే గార్డెన్స్ లో రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మోటార్ వాహనాల చట్టంలో పొందుపరచబడిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తున్నారు. మరి మీరు ఇప్పటి నుంచి నేర్చుకుంటే కానీ పొద్దున రూల్స్ పాటించారు కదా. 18 ఏళ్ళ తర్వాత మీకు చెప్తే వింటారా? ఎవరు వినరు, అంతేనా? ఇప్పుడు 18 ఇయర్స్ తర్వాత ఎల్కేజీ చదవమంటే చదువుతారా? చదవరు కదా, ఏపీసీటీ చదవరు కదా. అలాగే ఇప్పటి నుంచే మీ రూట్స్ బాగుండాలనే ఉద్దేశంతోనే జాతీయ భద్రతా వారోత్సవాలు యూత్ యొక్క ప్రాధాన్యత, పిల్లల యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేయమని భారతదేశ ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వం మనందరినీ ఈ ఒక దగ్గరికి చేర్చింది. ఇందులో ముఖ్య పాత్ర వహిస్తున్నారు ఎవరు? స్కూల్ యాజమాన్యాలు, కాలేజీ యాజమాన్యాలు, వీళ్ళంతా. మేము కొన్ని స్కూళ్ళలో ప్రోగ్రామ్స్ చేశాము. వాళ్ళల్లో ప్రగతి స్కూల్లో కూడా చేశాము. వాళ్ళ దగ్గర అడిగితే వాళ్ళ దగ్గర ఒక సబ్జెక్టు రోడ్ సేఫ్టీ వీక్ ఉంది. అలాగే నేనేం చెప్తున్నాను, నేను నా సజెషన్ ప్రెస్ వాళ్ళు వచ్చాను కాబట్టి నా సజెషన్ ఏంటంటే అన్ని స్కూళ్ళల్లో ఒక సబ్జెక్ట్ గా ఒక 10 minutes కానీ 15 minutes కానీ కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయండి రోడ్ సేఫ్టీ మీద. అలాగే పిల్లలకు పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా అవసరం అండి. అంటే ఎదుటి వారితో ఎలా ప్రవర్తించాలి, తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలి అనేది కూడా ఒక 10 minutes చెప్పవలసిందిగా నా ఈ సభాముఖంగా ప్రెస్ వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే స్కూల్ టీచర్లకు కూడా వాళ్ళకు మర్యాద నేర్పండి. పిల్లలకి మర్యాద నేర్పితే ఆటోమేటిక్ గా వాళ్ళకి అన్ని అలవాటాయని నా ఉద్దేశం. అంటే ప్రజలకు అందరికీ తెలిసిందే, పెద్దలందరూ చెప్తుంటారు, అరే మంచి పెద్దల్ని గౌరవించండిరా, పెద్దలు చెప్పినట్టు వినండిరా. అలాగే పెద్దలు వినకపోతే, అంటే ఇలాంటి రూల్స్ నియమాలు పాటించకపోతే పిల్లలు కూడా చెప్పాలి. అది ఇంట్లో అలవాటు పెట్టుకోలేదే, అందువల్ల సంఘటన జరిగింది. వాళ్ళు చెప్పిన మాట వింటే నేను ఇలా బాధపడేవాడిని కాదు, నా ఇంట్లో వాళ్ళు బాధ పెట్టేవాడిని కాదు.